హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మడీకి సంబంధించి ఫేజ్ 1 ఫేజ్ 2 కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. కౌన్సిలింగ్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ చాలామందికి సీట్ కూడా వచ్చేసింది అనమాట. కానీ చాలామందికి ఏంటంటే వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రాలేదన్నమాట. కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి సీట్ అన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళకి ఫర్దర్గా ఉన్న ఆప్షన్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, ఎలా చూస్ చేసుకోవాలి, వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఎవరికైతే బీ ఫార్మసీ ఫార్మడీకి సంబంధించి ఫేజ్ 1లో అలానే ఫేజ్ 2లో సీట్ రాలేదో వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటా అనమాట. మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటంటే మనకి అక్కడ ఫీజు ఎంత ఉంటుందో అమౌంట్ మొత్తం మనమే పే చేసి జాయిన్ అవ్వాలన్నమాట. బీఫామ్ కావచ్చు, ఫార్మడీ కావచ్చు, కాలేజీలో ఒక్కొక్క కోర్సుకి ఒకలా ఫీజు ఉంటుందన్నమాట. ఆ అమౌంట్ మనమే పే చేసుకుని మనం అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వేరే కోర్స్ ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఓన్లీ ఫార్మసీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీకు దగ్గరలో ఉన్న మంచి కాలేజ్ సెలెక్ట్ చేసి మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. ప్రజెంట్ మన స్టేట్లో ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు మేనేజ్మెంట్ కూడా కింద జాయిన్ చేయించుకుంటున్నారు. కాబట్టి మీకు ఫార్మసీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫాస్ట్గా వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి మేనేజ్మెంట్ కూడా కింద చాలా తక్కువ సీట్లు ఉంటాయి అన్నమాట. కాబట్టి మీకు ఫార్మసీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకుని మీరు ఫాస్ట్గా జాయిన్ అవ్వచ్చు. కానీ మేనేజ్మెంట్ కూడా కింద జాయిన్ అయ్యే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మేనేజ్మెంట్ కూడా కింద జాయిన్ అవుతే మీకు గవర్నమెంట్ నుంచి ₹1 కూడా రాదన్నమాట. మొత్తం అన్ని ఫీజులు మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మేనేజ్మెంట్ కూడా కింద జాయిన్ అవ్వండి. బైపీఎస్ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మడీ కౌన్సిలింగ్కి సంబంధించి చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళకు వచ్చిన ర్యాంకుకి సంబంధం లేకుండా కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వాళ్ళకు ఒకవేళ ఎంసెట్లో ఇప్పుడు 50,000 ర్యాంక్ వచ్చిందంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దానికి సంబంధం లేకుండా గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఎవరికైతే ఫేజ్ 1లో ఫేజ్ 2లో సీట్ రాలేదో దానికి కారణం ఏంటంటే మీ ర్యాంకుకి సంబంధం లేకుండా మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అనమాట. అక్కడికి నేను చాలామందికి చెప్పాను ఏంటంటే మనకి ఏపీఎంసెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మడీకి సంబంధించి ఓన్లీ ఫేజ్ 1 ఫేజ్ 2 మాత్రమే ఉంటాయి, మనకి ఫేజ్ 2 కండక్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎవరు వినలేదన్నమాట. అలా వినకపోవడం వల్ల వాళ్ళు చాలామంది సీట్ రాలేదన్నమాట. కానీ ఇప్పటికి మించిపోయింది లేదు. ఒకవేళ మీరు అమౌంట్ పే చేయగలిగితే మీరు మేనేజ్మెంట్ కూడా కింద జాయిన్ అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకుని మేనేజ్మెంట్ కూడా జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్, ఏపీఎంసెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మడీ కౌన్సిలింగ్కి సంబంధించి మేనేజ్మెంట్ కూడా కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.